చాలా మంది నన్ను అడుగుతారు, సౌమ్య నీ ఫండెడ్ అకౌంట్స్ నువ్వు ఎలా పాస్ చేస్తావు అని చెప్పి. ఆనెస్ట్లీ చెప్పాలంటే స్ట్రాటజీ ఈజ్ వన్ థింగ్, అని అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇస్ సైకాలజీ. నేను కూడా స్టార్టింగ్లో చాలా ఎక్కువ కోర్సెస్ కొన్నాను. ఇంకా ఆ కోర్సెస్లో ఎప్పుడు సైకాలజీ సెగ్మెంట్ నేను ఎప్పుడూ స్కిప్ చేసేదాన్ని. ఎందుకంటే సైకాలజీ అసలు యూజ్లెస్, ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ గురించి నేర్చుకుందామని అనుకునేదాన్ని. కానీ విత్ టైం నాకు కూడా అర్థమైంది దట్ ట్రేడింగ్ ఈజ్ యాక్చువల్లీ ఆల్ అబౌట్ సైకాలజీ. ఇప్పుడు మనం ఫండింగ్ పిప్స్ లేకపోతే ఇంకేమైనా ప్రాఫామ్లో ఫండెడ్ అకౌంట్ కొంటే ఫస్ట్ డే మన ట్రేడ్స్ ప్రాఫిట్ హిట్ అవుతే నెక్స్ట్ డే ఓకే ఇప్పుడు ఓవర్ లెవరేజ్ చేద్దాము, లాట్ సైజ్ పెంచేద్దాము, జల్దీ చేసి ఈ అకౌంట్ని తొందరగా క్లియర్ చేద్దాం మన మైండ్ సెట్లో వచ్చేస్తాము. ఒకరోజు ఒక లాస్ తీసుకుంటే మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసేసుకుని ఇది రికవర్ చేసేద్దాం అనుకుంటాము. ఇప్పుడు 2 లాస్ కూడా లాస్ అయిపోతే థర్డ్ ట్రేడ్ తీసుకోవటం స్టార్ట్ చేసేస్తాము. ఇప్పుడు ఇలాంటి మైండ్ సెట్ వల్లనే చాలామంది ఫండెడ్ అకౌంట్స్ బ్రీచ్ చేస్తారు. నేను కూడా చేసేదాన్ని. టిల్ నౌ కొన్ని రోజులు ఐ స్టిల్ బ్రీచ్ మై అకౌంట్స్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. బట్ ఇప్పుడు నా ట్రేడింగ్ చాలా సింపుల్. నేను సేమ్ రిస్క్ చేస్తాను అన్ని ట్రేడ్స్లో. 1% కన్నా ఎక్కువ ఎప్పుడూ ఒక ట్రేడ్లో రిస్క్ చేయను. ఇంకా డైలీ అదే సెటప్ కోసం వెయిట్ చేస్తాను. సెటప్ ఉంటే ట్రేడ్ తీసుకుంటాను, సెటప్ లేకపోతే ట్రేడ్ తీసుకోను. మార్కెట్ ఏం చేస్తుందో అది చూసుకొని అనాలిసిస్ చేసి మార్కెట్ ఏమి ఇస్తుందో అది తీసుకుంటాను. నేను ఇంక నుంచి అసలు ట్రేడ్ స్పోర్ట్స్ అదంతా చేయటమే ఆపేసాను. సో మీరు కూడా ఇంక నుంచి ట్రేడ్ స్పోర్ట్స్ చేయటం ఆపేయండి. మార్కెట్ సెటప్ ఇస్తే ట్రేడ్ తీసుకోండి, ఇవ్వకపోతే తీసుకోవద్దు. ఒక ఫిక్స్డ్ రిస్క్ టు రివార్డ్ రేషియో, ఒక ఫిక్స్డ్ రిస్క్, అలాంటి రూల్స్ మేక్ చేసి మీ రూమ్లో కూడా స్టిక్ చేసి ఉంచుకొని చూడండి ఎవ్రీడే. ఓవర్ ట్రేడింగ్, రివెంజ్ ట్రేడింగ్, ఇలాంటి స్మాల్ రీజన్స్ వల్లనే అందరూ అకౌంట్స్ బ్రీచ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫండెడ్ అకౌంట్ ఒక ఫ్లూక్తో పాటు మనం పాస్ చేసినా కూడా అది సస్టైన్ చేయడం ఇస్ నాట్ పాసిబుల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్. సో ఓన్లీ A+ సెటప్స్ ఉన్న రోజులు మాత్రమే ట్రేడ్ చేయాలి. ఇంకా మిగతా రోజులు డూ సంథింగ్ ఎల్స్.